నిజామాబాద్ జిల్లా బోధన్ రేంజల్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వనం సాయిలు జగన్నాథం సారయ్య శ్రీనివాస్, వనం పోషెట్టి ధనశ్రీ కిరణ్ దాసరి పోచయ్యలను అదుపులోకి తీసుకుని 80 కేజీల రాగి కాయిల్స్, 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గత 2 ఏళ్లుగా మొత్తం 64 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ దొంగలించినట్లు విచారణలో తేలింది. దొంగలించిన సామాగ్రిని సయ్యద్ అక్బర్ హుసేన్, షేక్ మహబూబ్ లకు విక్రయించగా మాలప్ప మాస్టర్, గౌతమ్ తాయప్ప దంగల్ పరారీలో ఉన్నారు. కేసు ఛేదంలో ఎస్సీపీలు పి శ్రీనివాస్, మస్తాన్ అలీ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, ఎస్ఐలు చంద్రమోహన్, మల్చేందర్ రెడ్డి, విఠల్ తదితరులను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అభినందించారు. కారణం ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేసే గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. విషయానికి వస్తే నిన్న రేంజల్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే 3 బైకులు అనుమానాస్పదంగా కనపడుతూ ఒక గోని సంచులో సామాన్ పట్టు తీసుకెళ్తున్నారు కనపడ్డారు. సో ఎవరు వచ్చి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ వివరాలు కనుక్కుని వాళ్ళు చెక్ చేస్తే ఆ సంచుల్లో ఇటువంటి కాపర్ కాయిల్స్ పట్టడం జరిగింది. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వివరాలు ఇట్లా చెప్పారు. వనం సాయిలు సన్ ఆఫ్ సుంకయ్య, ఇతను మెదక్ టౌన్, అతను జగన్నాథ సారయ్య అలియా శ్రీనివాస్, ఇతను కూడా మెదక్ టౌన్, వనం పోషెట్టి, ఇతను ప్రస్తుతానికి నందిపేట గ్రామం కానీ ప్రస్తుతం హనుమంతేకడి బోధనలో ఉంటున్నాడు. ఇంకో అక్యూజ్డ్ శ్రీకిరణ్ అనే అతను, ఇతను ఫతేనగర్ మెదక్ పట్టణంలో ఉంటున్నాడు. దాసరి పోచయ్య నారాయణగేడ్ నుంచి ఈయన. వీళ్ళందరూ నిన్న ఈ కాపర్ కాయిల్స్ ఇచ్చుకుంటాం అంటే మేము కాపర్ కాయిల్స్ తీసుకుని వెళ్తుంటే మనం అనుమానాస్పదంగా పట్టుకున్నాం. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలు ఒక టీమ్గా ఏర్పడి ఈ 5 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేయడం, ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ మళ్ళీ అమ్మడానికి మేడ్చల్, నిజామాబాద్, బోధనలో ఉన్న స్క్రాప్ షాప్ ద్వారా అమ్మడం చేస్తూ ఉన్నారని. టోటల్ పోయిన 2 సంవత్సరాల్లో 68 పైన ట్రాన్స్ఫార్మర్ని చెడగొట్టడం, ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దాంట్లో కాయిల్ని అమ్మడం చేసేవారు. ఇందులో మన బోధన్లో వచ్చి నిజామాబాద్ జిల్లాలో వచ్చేసరికి రేంజల్, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్, వర్ణి, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, జఫరాన్పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో వేరు సమయాల్లో వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ అఫెన్స్ చేయడం, అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ తీసుకెళ్ళడం చేశారు. అదేవిధంగా ఇది కామారెడ్డి జిల్లాలో ఒక 20 కేసులు 20 ప్లేసెస్లో బాన్స్వాడ, పిట్నం, పదునూరు, బిగ్నూరు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, పెద్దపడ ఏరియాల్లో కూడా దొంగతనం చేశారు. ఇవన్నీ వీటితో కాకుండానే మెదక్ జిల్లాలో మెదక్ రూరల్, చేగుంట మరి వెల్లుర్తి ఏరియాలో 4 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, తర్వాత సిద్దిపేట జిల్లాలో అక్కనపేట ఏరియాలో 2 ట్రాన్స్ఫార్మర్లు మీద అటాక్ చేసి ట్రాన్స్ఫార్మర్ని పాల్గొట్టి దాంట్లో కాయిల్స్ తీసుకెళ్లేవారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లి వీళ్ళు ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ని రిసీవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు అమ్మేవాళ్ళు. సయ్యద్ అక్బర్ హుసేన్ అనే అతను స్క్రాప్ వ్యాపారి, రాకాశపేట బోధనకి అమ్మేవారు. లేదంటే షేక్ మహబూబ్ కూపన్పల్లి మన నిజామాబాద్ జిల్లా, అక్కడ వాళ్ళకి అమ్మేవాళ్ళు. తర్వాత మల్లప్ప మాస్టర్, ఇతను మేడ్చల్ జిల్లా, ఇతను పరారీలో ఉన్నారు. తాయప్ప దంగల్, ఇతను కూడా మేడ్చల్ వస్తాడు, ఇతను కూడా పరారీలో ఉన్నాడు. వీళ్ళు అమ్మేవాడు జరిగేది. మనం ఈ ఎవరైతే అమ్మేవాళ్ళు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే అమ్ముతున్నారో వాళ్ళని మనం కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర మన గురించి చూసినట్టయితే కాపర్ బార్స్ కానీ అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే మొత్తం రికవరీ వచ్చేసరికి 80 కిలోల రాగి కాయిన్లు, 3 మోటార్ సైకిళ్ళు, 4 మొబైల్ ఫోన్లు మనం దగ్గర రికవర్ చేయడం జరిగింది. వీటి ద్వారా వాళ్ళు క్రైమ్ చేస్తున్నారని తెలిసింది. ఈ మొత్తం ఆపరేషన్ని దగ్గర లీడ్ చేసినందుకు ఏసీపీ
బోధన్ శ్రీనివాస్ గారు, అట్లానే ఏసీపీ సిసిఎస్ మస్తాన్ అలీ గారు, అట్లానే ఫీల్డ్లో ఉండి వాళ్ళు పట్టుకోవడానికి తర్వాత ఇది రికవర్ చేయడానికి కష్టపడినందుకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ గారు, ఎస్ఐ రేంజర్ చంద్రమోహన్ గారు, ఎస్ఐ బోధన్ రూరల్ మచేందర్ గారు, విఠల్ సిసిఎస్ ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ్ గారు, తర్వాత రవి, విశాల్, కృష్ణ, ఇంకా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నిజామాబాద్ సిబిఐ మేము అభినందన తెలియజేస్తున్నాం. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇటువంటి బయట ప్రదేశం నుంచి ఉన్నవారు ఎవరైనా మన ఏరియాలో తిరుగుతున్నట్టు కానీ అనుమానాస్పదంగా ఎటువంటి కదలికలు చేస్తున్నట్టు కానీ మనకి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అట్లా ఇవ్వడం ద్వారా పాత క్రైమ్ పట్టుకోవడంతో పాటు కొత్త క్రైమ్ కాకుండా మనం చేసేదానికి సాయశక్తిగా ప్రయత్నించాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.